ఉపయోగించడం చాలా ముఖ్యం. ప్రతి భారతీయ అవసరం. మన వైపు నుండి పరిశుభ్రతపై పనిచేద్దాం మరియు భారతదేశం గొప్పగా మార్చుకుందాం. స్వచ్ఛమైన మరియు పనిచేద్దాం మరియు భారతదేశం గర్వపడేలా చేద్దాం. పారిశుద్ధ్యం వైపు ప్రతి చిన్న అడుగు దేశం కోసం పెద్ద మార్పును తీసుకువస్తుంది. పారిశుద్ధ్యం వైపు పనిచేయండి మరియు మీ సమాజం నుంచి అభిప్రాయాలు కలిగి ఉంటుంది. ఆనరబుల్ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ ప్రాథమిక అవసరం. మన వైపు నుండి ప్రభుత్వం వైపు ప్రతి చిన్న అడుగు దేశం కోసం పెద్ద మార్పును తీసుకువస్తుంది. పారిశుద్ధ్యం వైపు పనిచేయండి మరియు మీ సమాజం నుంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి. ఆరోగ్యకరమైన దేశాన్ని పొందడానికి బహిరంగ మల విసర్జన దయచేసి అందరూ కూడా గమనించగలరు. ప్రతిజ్ఞ ఇప్పుడు ఉంటుంది. దయచేసి అందరూ కూడా చేస్తా ఉన్నాము. దేశంలోనే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే కార్యక్రమంగా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాము. మీరందరూ కూడా చూశారు. అందరం ప్రమాణం చేసాము. ఖచ్చితంగా ఆ ప్రమాణం మీద ప్రతి ఒక్కరు కూడా దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి. మన ఇంటి చుట్టూరు ఉన్న చెత్త కానీ మన ఇంట్లో ఉండే చెత్తతో స్టార్ట్ చేస్తే మన ఇంటి చుట్టూరుది మన పిల్లలే దాన్ని గమనించుకొని పెద్దలు ఈ ఇల్లు సక్రమంగా పెట్టుకున్నప్పుడు పక్కన కూడా సక్రమంగా ఉండాలని మన పిల్లలే దీన్ని ముందుకు తీసుకోవాలా. రెండోది గ్రామాల్లో ఫ్రీ డీఫికేషన్ చేయించాలని మెయిన్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక. అంటే గ్రామాల్లో మీరు చూస్తుంటారు, డబ్బా తీసుకొని నేచర్ కాల్స్కి పోతుంటారు. ఇవన్నీ ఉండకూడదు. టాయిలెట్స్ కట్టించి ప్రతి గ్రామంలో టాయిలెట్స్ లేని దగ్గర టాయిలెట్లు ఓడాలని అది మనము ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఇటువంటిది పాటించాలని మార్చి 31 కల్లా ఇది తప్పకుండా జరిగేటట్టుగా చూడాలా. అది మన బాధ్యతగా తీసుకోవాలా. అంటే ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మన ముఖ్యమంత్రి కోరికలు. ఈ రెండు తీర్చిదిద్దాలనే ఇటువంటి కార్యక్రమాలు కూడా దానికి తోడ్పాటుగా చేయడం. ప్రతి ఒక్కరికి పరిశుభ్రత అనేది ఉంటే మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటాము. సో మీ అందరికీ నేను చెప్పేది ఆరోగ్యము, మనశ్శాంతి, పరిశుభ్రత. మెప్మా గ్రూపులు ఉంటాయి, పొదుపు గ్రూపులు ఉంటాయి, వీళ్ళందరూ కావచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ప్రతి నెల 3వ సాటర్డే ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుపుకోవాలని చెప్పి ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనం ఈరోజు మొదలుపెట్టి ఉన్నాము. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లాలో ఉన్న జనాలకి అందరికీ కూడా దయచేసి ఈ యొక్క ప్రోగ్రాంలో అంటే సాటర్డే ఒక రోజు మీ కొంత టైము దీనికి కేటాయించినట్లయితే అంటే డబ్బులు ఏమి అడగట్లేదు. దయచేసి మీ యొక్క కమిషనర్ రోలు మున్సిపాలిటీలో చాలా ఉంటుంది. అంటే కలెక్టర్ గారు మనకి రాష్ట్రం మన జిల్లా అంతా ఇది పాటించాలా. ఈ స్వచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే గ్రామాల్లో ఈరోజు మీ అందరికీ తెలుసు ఒక టాయిలెట్ వాడాలంటే ఎవరికి కూడా ఇష్టపడటం లేదు. దాన్ని మనం కలిగించాలా. గ్రామాల్లో టాయిలెట్స్ని లేని దగ్గర కట్టియడం, గవర్నమెంట్ తరఫున కట్టియడం, దాన్ని వాడేటట్టుగా కూడా మనం చేయాలా. దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ సైడ్ నుంచి అక్కడ ఎవరెవరు ఉన్నారో దాని తగ్గ పొజిషన్స్లో ఉన్నోళ్ళు దీన్ని ముందుకు తీసుకోవాలా. అంటే మా సైడ్ నుంచి పొలిటికల్గా కూడా లోకల్ లీడర్స్ ఉంటారు. ఆ లీడర్స్ కూడా ఇది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ముఖ్యం. సో
ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలంటే గ్రామాల్లో లీడర్స్ కూడా దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము వాళ్ళకి 10 సార్లు చెప్తే కానీ ఈ టాయిలెట్కి పోవాలా మనము అనే కోరిక వాళ్ళకి కలిగించేటట్టుగా మనం చేయాలి. చేస్తే కానీ అది ముందుకు పోదు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుంటారు మన ముఖ్యమంత్రి. సో దీన్ని ఇంపార్టెన్స్ కూడా మనం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలంటే మనందరం కూడా దాన్ని ముఖ్యంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్పేది, మన ఇంట్లో శుభ్రత అంటే బయట కూడా అదే శుభ్రత ఉండాలా. అది మనసులో పడిందంటే యువకులు మెయిన్ ఇళ్లలో చూస్తుంటారు, బయట వచ్చి కూడా దాన్ని ముందుకు కానీ ఓపెన్ ప్లాట్స్ క్లీన్ చేసుకోవడం కానీ ఇవన్నిటి మీద అవేర్నెస్ కల్పిస్తాం. అలానే ఎందుకంటే స్వచ్ఛత అనేది కొంతమంది చేసే పని కాదు, అందరు కలిసికట్టుగా చేస్తే మాత్రం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ లక్ష్యంగా అలానే స్వచ్ఛ ఆంధ్రాకి చేయడానికి ఇది ప్రతి 3వ శనివారం కూడా చేపట్టే కార్యక్రమం. ఈరోజు మొదటి రోజు, మనకి ఈరోజు మొదటి ప్రారంభోత్సవం కూడా ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరులో ఇది చేయడం జరుగుతుంది. అలానే గౌరవ కలెక్టర్ గారు అలానే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం